మీరు మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారుగా అంటున్నారు, మీరే అంటున్నారు. అంటే అనుకోకుండా జెడ్పీ చైర్పర్సన్ ఒక ఉన్నత అంటే క్యాబినెట్ హోదా ఉన్న జెడ్పీ చైర్పర్సన్ కుర్చీని అధిష్ఠించారు మీరు. అంటే ప్రస్తుతం మీరు ఈ కుర్చీలో ఉన్నారంటే పేద మైనార్టీ పిల్లలను ఆదుకోవడానికి మీ వంతు సాయంగా ఏమైనా చేయబోతున్నారా? పేద మైనార్టీ పిల్లలందరికీ కూడా మన ప్రభుత్వం ద్వారా ఎటువంటి నిధులు వాళ్ళకి అందట్లేదు. అవి అందించే విధంగా నేను ఏ విధంగా ప్రయత్నించగలను, ఏ విధంగా కష్టపడాలో అంతవరకు కష్టపడడానికి నేను ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నానండి. అంటే ఎవరైనా పేద పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని చదివించడం కానీ ఏదైనా చేయడానికి కానీ మీ వంతుగా ముందుకు ఏమైనా అవుతున్నారా? మా ఫౌండేషన్ ద్వారా తప్పకుండా నాకు ఉన్నంతలో కొంత అయినా సరే ముస్లిమ్స్లో మైనార్టీస్ దాదాపు జకాత్ అని చెప్పి రంజాన్ నెలలో తీసి జకాత్ అనేది పేదవాళ్ళకి ముఖ్యంగా చుట్టాల్లో రిలేషన్లో ఎవరైనా లేకపోతే వాళ్ళకి ముందల ప్రయారిటీ ఇస్తామండి. ఆ విధంగా ఆ జకాత్ రూపంలో ఉన్న డబ్బుని కానివ్వండి సంపాదించిందంటూ ఇంత పర్సంటేజ్ అనేది పేదవాళ్ళకి ఇవ్వాలి కంపల్సరీ. మైనార్టీస్ అనేది కొంతమంది చాలా వరకు 100 అవుట్ ఆఫ్ 99 100కి 99 మంది మాత్రం ఇస్తూ ఉంటారు జకాత్ అనేది. ఆ విధంగా ఆ డబ్బు అనేది కొంత మాకు రిలేషన్లోనే కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఆ విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నాం. ఏ రంగంలో ఉన్నా కూడా రాజకీయ రంగంలో మైనార్టీ మహిళలు రాణించడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. అయితే అరుదుగా ఉన్న వారిలో జానీమోహన్ గారు ఒకరు. అంటే మైనార్టీ మహిళలకు ఎలాంటి స్ఫూర్తిని ఇవ్వబోతున్నారు మీరు? మైనార్టీ మహిళలు కూడా ఎదగాలి, రాజకీయాల్లోనే కాదు, ఇటువైపు జాబ్ పరంగా కాదు, చదువు పరంగా. మొదట పెద్దలందరూ కూడా చదివించాలి, చదివితేనే ఇటు జాబ్స్ కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి. ఇటువైపు రాజకీయాల్లో నేను వచ్చానంటే మా నాన్నగారు నన్ను డిగ్రీ చదివించడం వల్లే నాకు ఈ జెడ్పీ చైర్పర్సన్ పదవి అనేది రావడం జరిగింది. ఇటువంటి అవకాశాలు ఇంకా మా మైనార్టీస్ వాళ్ళందరికీ ఎక్కువ మందికి రావాలని చెప్పి నేను ఎల్లప్పుడూ కూడా ఆ దేవుడిని ప్రార్థిస్తాను. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మీరు రాజకీయాల్లోకి వచ్చారనుకోకుండా జెడ్పీటీసీగా నామినేషన్ చేశారు. ఇప్పుడు రాజకీయాలు మొత్తం కాస్ట్లు అయిపోయినాయి. సర్పంచ్గా గెలవాలన్నా, ఎంపీటీసీగా గెలవాలన్నా నీ లక్షలు ఖర్చు పెట్టాలి. జెడ్పీటీసీ అంటే 20 నుంచి 30 లక్షలు ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. అంటే మీరు ఎంత ఖర్చు పెట్టారు మేడం? అంటే ఖర్చు పెట్టామంటే లేదని చెప్పలేము, ఎంత అనేది కూడా చెప్పలేము. అంటే ప్రత్యర్థులతో సమానంగా ఒకవేళ మీరు ఖర్చు పెట్టకపోయినా ప్రత్యర్థులు ఖర్చు పెడతారు. వాళ్ళు ప్రత్యర్థులు ఖర్చు పెడుతుంటే మనం పెట్టాలనేది ఒక ఆలోచన అయితే వస్తుంది మనకు. అలాంటి సందర్భంలో ఇక ముందుకు పోక తప్పలేదు. మీరే కాస్ట్లీ అంటున్నారు రాజకీయాలు, ఇంకా కాస్ట్ అనేది కూడా మీకే తెలుస్తుంది కదా. ఇంకా కాస్ట్లీ రాజకీయాల్లో మధ్యతరగతి వాళ్ళు రాణించడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా. మాకైతే దేవుడి దయ వల్ల అసలు ఖర్చు కాలేదండి. మీ మామగారు ఎక్సర్వీస్ మ్యాన్గా ఉండి ఎక్సర్వీస్ మ్యాన్స్ వచ్చిన డబ్బులు బ్యాంకులో రిటైర్ అయిన డబ్బులన్నీ కూడా జానీమోహన్ గారు రాజకీయాలకే ఖర్చు పెట్టేశారంటున్నారు బయట. ఎంతవరకు వాస్తవం అంటారా? లేదండి, అదేం లేదు. రిటైర్మెంట్లో వచ్చిన డబ్బు అంతా ఏదో భద్రంగా ఎత్తి పెట్టుకుంటే జానీమోహన్ గారు తెచ్చి రాజకీయాల్లో పెట్టేశారు. ఇప్పుడు అయితే ఏం లేదు, జెడ్పీలో నిధులు చూస్తే ఏం లేవు అంటున్నారు. అప్పుడు ఇల్లు కట్టేశాను సార్, ఇల్లు కడుతూ ఉన్నారు. ఎలక్షన్స్ అప్పుడు మాది అంటే ఎలక్షన్ రాలేదు. ఈ ఎలక్షన్ అప్పుడు మా మామయ్య గారు ఇక్కడికి వచ్చి అప్పుడు ప్లేస్ ఉంది, రిటైర్ అయిన మనీతో ఇల్లు కట్టేశారు అప్పుడు. ఒక్కటి చెప్పండి మేడం, మీరు జెడ్పీ చైర్మన్గా ఎన్నికైనప్పుడు మీకు 2.5 సంవత్సర కాల పరిమితి మాత్రమే ఒప్పందం ఇచ్చారు. మరో 2.5 సంవత్సరం పృథ్వీలత గారికి అనేది నోటి మాటగా చెప్పారు అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అసలు మాకు జెడ్పీ చైర్పర్సన్ అనే అవకాశం వచ్చిందని తెలిసిన తర్వాత మేము మొదట పుల్లారావు గారిని కలవడం జరిగింది. అప్పుడే ఎలక్షన్స్ అయి ఉన్నాయి, ఇంకా రిజల్ట్ అనేది ఎవరికి రాలేదు. ఆ విధంగా మాకు మైనార్టీస్కి ఎవరికి ఇవ్వలేదు, మైనార్టీ జెడ్పీ చైర్పర్సన్ మైనార్టీ వాళ్ళకి ఇద్దామని చెప్పి బీసీఈ అనే తర్వాత మాకు తెలిసింది, పెద్దలు కొంతమంది చెప్పారు. ఆ విధంగా మేము అందరినీ కలవడం జరిగింది. పుల్లారావు గారి సపోర్ట్ మెయిన్, మిగతా వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. అప్పుడు ఏది అసలు ఈ విధంగా ఆమె ఉంది అనేది కూడా నాకైతే తెలియదండి. నేను పేపర్లో చూడడమే, అప్పుడు దాకా మాకు తెలియదు. నేను ప్రమాణ స్వీకారం రోజు మాత్రమే ఆ పృథ్వీలతని ఫోటో చూశాను పేపర్లో, నెక్స్ట్ అక్కడ చూడడం జరిగింది. ఎవరు కానివ్వండి, మాకు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, నెక్స్ట్ పుల్లారావు గారు మినిస్టర్ గారు కానివ్వండి, ఏ ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎవ్వరు కూడా నాకు ఆమె గురించి అసలు చెప్పడం జరగలేదు. అదేవిధంగా మీకు 2.5 అనే విషయం అనేది ఎవరు చెప్పలేదు. బయట ప్రతిపక్షాలు కావచ్చు, ఇతరులు కావచ్చు, కేవలం ఈమెకు 2.5 సంవత్సరం, పృథ్వీలతకు 2.5 సంవత్సరం ఆ రోజు అయితే నోటి మాటగా చెప్పారు. ఇప్పుడు కాలం దగ్గర పడడంతోనే కొన్ని వివాదాలు కూడా జరుగుతున్నాయని విమర్శలు ఉంటాయి. నోటి మాట సార్, నోట్లో రాశారంట. నోటి మాట అనేది ఇప్పుడు పృథ్వీలత గారు ప్రెజర్ ఎక్కువ చేస్తున్నారు. నాకైతే చెప్పలేదండి, ఆమెకేం చెప్పారు అయితే నాకు తెలియదు. ఇక్కడ మీరే అన్నారు పత్తిపాటి పుల్లారావు గారు, అంటే పత్తిపాటి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారు
మీకు మద్దతు ఇస్తారని. అయితే ఇక్కడ మీరు ప్రత్తిపాటి పుల్లారావు వర్గంలో ఉన్నారు, రావెల కిషోర్ బాబుతో వ్యతిరేకంగా ఉంటున్నారు అనేది పెద్ద విమర్శలుగా ఉన్నాయి. వర్గం అనేది కాదండి, మాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసింది పుల్లారావు గారు. నాకు ఈ స్టేజ్ వచ్చిందంటే పుల్లారావు గారు సపోర్ట్ చేశారు. అంటే మీకు రాజకీయాలతో సంబంధం లేదు కదా, పుల్లారావు గారితో ఎలా పరిచయం ఏర్పడింది? ఎలక్షన్ తర్వాత జెడ్పీటీసీగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత చైర్మన్గా అవకాశం ఉందని తెలిసింది. అప్పుడు మెయిన్ జిల్లా పార్టీ అధ్యక్షులు పుల్లారావు సార్. పుల్లారావు గారిని వెళ్ళి కలవలసిన వెంటనే తప్పకుండా నీకు సపోర్ట్ చేస్తానని చెప్పారు. మేమెవరో పుల్లారావు గారికి తెలియదు, నాకు కూడా అప్పటిదాకా సార్ తెలీదు. అయినప్పటికి కూడా మాకు సపోర్ట్ చేస్తాననే తల్లికి మేము అప్పటి నుంచి బాగా అభిమానంతో ఉంటాం సార్ మీద. అప్పుడే మాకు తెలుసండి, అంత ముందర నాకు అసలు తెలియదు ఎవరు. నేను మీ జానీమూన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్, గుంటూరు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.